నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అప్పలపాలెం గ్రామంలో దేవుని పరిశుద్ధ మందిరంలో పాస్టర్ ఎలైజా ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ పంపిణీ చేసిన దాట్ల సుబ్బరాజు. రాయవరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్పై న్యాయ అవగాహన సదస్సు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం అప్పలపాలెం గ్రామంలో దేవుని పరిశుద్ధ మందిరంలో పాస్టర్ ఎలైజా ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అతిథులుగా కౌన్సిలర్లు డేగల రమణ, కురాడ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ సుంకర సుబ్బారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశుద్ధ మందిరం ఏర్పడి సుమారు 60 సంవత్సరాలైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ప్రభువైన యేసుక్రీస్తు కృపతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. అలాగే సుమారు 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో జాన్ పిన్ని, అంతిరెడ్డి యేసుపాదం, పెండ్యాల మోసే, వాతాడ డేవిడ్ రాజ్, బోడపాటి లాజర్, ధారా మణికంఠ, అప్పనపాలెం సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కానీ దేవుడు అన్ని కూడా ఏం చేశాడు? నాట్యంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యేసయ్యను నువ్వు చూస్తావో, యేసయ్యతో ఎప్పుడైతే నువ్వు వింటావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి పెద్దయ్య గారు 35 సంవత్సరాల నుండి ఇక్కడ సువార్త ప్రకటించారు. ఇదే స్కూల్లో హెడ్ మాస్టర్ గా చేశారు. ఆయన నేర్పించింది ఒకటే, ఏంటంటే నశించిపోయే ఆత్మలు ఏం చేయాలి? రక్షించాలి. నశించిపోకూడదు అని కాలినడకలు వచ్చారు. అవి వచ్చి అప్పుడు చాలా చిన్న ప్రార్థన పెట్టామంటే కొద్దిగా పలహారం, ఏంటి శనగపప్పు, మరమరాలు, అటుకులు. మరి ఈరోజు సుమారుగా 500 మందికి మనం ఇలాగ భోజనం పెట్టడానికి అవకాశం వచ్చిందంటే కారణము ఆ దేవుని యొక్క ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఆ కష్టంలో యేసయ్యను మేము ఇక్కడ చూసాం గనక, ఆ కష్టంలో నడిచి ఇక్కడికి వచ్చాం గనక దేవుడు ఈ రోజంతా అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయనకి ఒక పేరు ఉంది, ఏలేనిగా మనకు శిశువు పుట్టాను, మన కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుల దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. హల్లెలూయా. చూసారా, ఆ రోజు కష్టపడిన ఫలితం ఈ రోజు చూస్తున్నాం. ఎంతో మంది కౌన్సిలర్స్ వచ్చి మాట్లాడారు. ఆ రోజు అయ్యగారు ఎంత కష్టపడ్డారో ఆ రోజు ఇప్పుడు మేము చూస్తున్నాం. ఆయన అన్నాడు, వచ్చి ఒక్కో సంవత్సరం జనం పెరుగుతూనే ఉన్నారన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు వారు కూడా అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి తృప్తిగా భోజనం పెట్టి వాళ్ళని పంపించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మన జీవితాల్లో యేసయ్య ప్రేమ కలిగి ఉందాం. మనందరం కూడా, ప్రతి వాళ్ళని కూడా మన కడుపున నింపుకోవడం కాదు, ఏం చేయాలి? ఎదుటివారి నీ కూడా ప్రేమతో చూచే కృప మనకి రావాలి. దేవునికి స్తోత్రం. కనుక తండ్రి యేసయ్యకి వందనాలు. హ్యాపీ క్రిస్మస్. మా ఏలేస్ నగర్ పంచాయతీలో శివారుగా ఉన్న 8వ వార్డులో ఉంది అప్పలమల్ గ్రామం. ఈ గ్రామంలో ఇలా హ్యాపీ క్రిస్మస్ మా పాస్టర్ గారు జరుపుతున్నారు. ముందుగా చెప్పవలసింది ఏంటంటే, మా పెద్దయ్య గారు జాకబ్ జాన్ గారు, వారి శ్రీమతి నిరీక్షణమ్మ గారు ఈ సేవ మొదలెట్టి 60 సంవత్సరాలు పూర్తయింది ఈ 2025కి. నేనైతే 65లో పుట్టాను. నాకు చిన్నప్పటి నుంచి పుట్టిన నుంచి కూడా ఆ 2-3 తర్వాత ఆల్రెడీ చదువుకున్నాం. ఆ రోజుల్లో కూడా ఈ రూరల్ గ్రామాల్లో సోమవారం, పెద్దనాపల్లి, సిరిపారం, పేరవారం, రావణపేట ఇలాగ ఏజెన్సీ కూడా వెళ్ళి ఎంతో వాళ్ళు సేవ చేశారు. సేవ చేయడమే కాదు కూడా ఇంకా ఈ అప్పలపాలెం గ్రామంలో సేవ చేయడం అంటే చాలా అద్భుతం. ఆ రోజుల్లో ఏలేరు కాలువల ద్వారా ఏలేరు ఫుల్గా వచ్చేసేది. అప్పుడు రానా చాలా ఇబ్బంది పడేవారు. అలాగనే సరే పెనం మీద పెట్రోల్ లైట్లు పెట్టుకొని పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టుకొని వచ్చి చేసేవారు.
అప్పటికి ఈ అప్పలపాలెం గ్రామంలో మరి ఏమైనా చర్చలు ఉన్నా నాకు తెలియదు. కానీ అయితే మొట్టమొదటిగా 60 సంవత్సరాలు పెట్టి కూడా ఈ మందిరం నిర్మించి వీళ్ళు గొప్పగా సేవ చేశారు. ఇలాంటి అద్భుతంగా అలాంటి వ్యక్తి, అలాంటి మహా వ్యక్తి మనం ఇప్పుడు రోజు చూడలేదు. అలాగే అప్పలపాలెం గ్రామంలో ఈ క్రిస్మస్ రోజుని ఎంత అద్భుతంగా భోజనాలు పెడతారంటే అప్పలపాలెం గ్రామం అందరూ వచ్చి భోజనం చేస్తారు. ఆయన విషయం ఏంటంటే శుభ్రంగా భోజనం చేయాలని పెద్ద ఆయన గారు దగ్గర నుంచి మా ఎలేజీ గారు వాళ్ళ కుమారుడు ఆయన కూడా ఏం డబ్బులు కానీ ఎవరి దగ్గర తీసుకోవద్దు, మనం పెట్టాలా, వాళ్ళ కడుపున భోజనం పెట్టాలనే కృతనిశ్చయంతో మా దేవుడు ఎప్పుడో ఎన్నోసార్లు చెప్పారు. ఎన్నో సంవత్సరాలు పెడుతున్నారు. ప్రతి ఒక్కరు ఇలా ఎలేజీ గారు మా మందిరంలో ఇవాళ క్రిస్మస్ అనగానే చాలామంది ఊరందరూ కూడా వచ్చి భోజనం చేయడం అంటే ఎంత అద్భుతం అండి. సేవ అందరూ చేస్తాం, ఇది చేయడం అది కాదండి. కడుపులో భోజనం పెట్టడం అంత విశ్వాసంగా మా మందిరంలో అయితే ఇవాళ 300 మంది 400 మంది ఎంచుకుంటున్నారంటే ఆయన ఆ విశ్వాసంగా వాళ్ళు చెప్పడం, ఆ వాక్యం కానీ ఏ దేవుడి కోసం ఎంతో అద్భుతంగా చెప్పారంటే ఇంతంత కాదు, మనం జనాలు చెప్పుకుంటారు. అందుకని నేను నిజంగా ఇలాంటి మందిరంలో ఒక సంఘ సభ్యులుగా ఉన్నానంటే నా పూర్వకంగా అదృష్టంగా భావిస్తూ ఈ హ్యాపీ క్రిస్మస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో జార్జిపేట, నీలపల్లి, ఉప్పంగల గ్రామ పంచాయతీల్లో పీఎం ఉజ్వల పథకం ద్వారా మంజూరు చేయబడిన ఉచిత గ్యాస్ కనెక్షన్లు, సిలిండర్, పొయ్య, రెగ్యులేటర్, ట్యూబ్లను ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు జార్జిపేట పంచాయతీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి మరియు సంక్షేమం, ప్రధానమంత్రి మోదీ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్టుదలతో డబుల్ ఇంజిన్ సర్కార్ పరుగులు పెడుతుందన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ధూళిపూడి వెంకటరమణ, సర్పంచులు గుత్తుల సత్యవేణి, సూరిబాబు, చిట్టూరి నాగమణి, కల్కిమూర్తి, ఎంపీటీసీ సూరిబాబు, గ్రామ కమిటీ కూనపరెడ్డి కామేశ్వరరావు, వస్కారెడ్డి, భాస్కర్ రాజు, చెక్కల ప్రసాద్, నాని, కడలి శ్రీను, గంటా గోపి, వీరబాబు, సువర్ణ మహాలక్ష్మి, పలువెల రమణ, డీలర్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. దేవుడని చెప్పాలి. మా దేవుడు మా ఆరాధ్య దైవం. కనిపించే దేవుడు అయితే మనకి ఎక్కడన్నా ఉంటారు, ఎవరికైనా శత్రువులు ఉంటారు, కానీ మా సార్కి అయితే ఎవరు శత్రువులు అయితే ఉండరు. అలాంటి ఆయన అయితే మన ఎమ్మెల్యేగా దొరకడం మన అదృష్టం. మా గ్రామానికి అయితే చాలా వర్కులు చేశారు. ఇందిరమ్మ కాలనీ అంత అడుగు పెట్టడానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, అది గడ్డి మహా దరిద్రంగా ఉండేది. అలాంటి రోడ్లు అయితే అవుతాయని మేము అంటే మనం బై ఎలక్షన్లో మేము నెగ్గాం సార్, అత్యధిక మెజార్టీతో మేము నెగ్గాం. కానీ మా ఊరికైతే కొద్దిగా ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయండి. అంత నాకు సర్కిల్ మూలంగానే అడిగే ప్రశ్నకు నేను జవాబు చెప్పలేకపోతాను సార్. 30 లక్షలు ఇచ్చారు సార్, 3 రోడ్లు. ఆవిడ అలాంటి బాధపడే విలేజ్ అలాంటిది. వేదిక ముందున బెనిఫిషియర్స్ అందరికీ, పాత్రికేయులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మరి చాలా సంతోషం. ఈరోజు ఎవరికైతే గ్యాస్ లేదు, అది మన ప్రభుత్వం అయితే 2014 నుంచి 19 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వాళ్ళ దీపం పథకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే గ్యాస్ లేదు వాళ్ళందరికీ మ్యాక్సిమం 90% మనం అందరికీ కవర్ చేసి ఇచ్చాం. అదేవిధంగా దీపం 2 కింద మన ఎన్నికల ముందు మీ అందరికీ ప్రతి సంవత్సరం కూడా 4 నెలలకు ఒక సిలిండర్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఆ స్కీమ్ కూడా మరి బ్రహ్మాండంగా మేము అందరం మాట ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేశాం. మరి మహిళలు అంటే ఎంత ప్రకటించినటువంటి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లో ఈరోజు మన జార్జిపేట మరియు నేలపల్లి పంచాయతీకి సంబంధించి పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీ దాట్ల సుబ్బరాజు గారికి, అలాగే స్థానిక సర్పంచులుకి, ఎంపీటీ సభ్యులు సూరిబాబు గారిని, భాస్కర్ రాజు గారిని, అలాగే ఎక్స్ సర్పంచ్ కడల్ శ్రీనివాస్ గారిని, గ్రామ కమిటీ అధ్యక్షులు ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇవ్వడం జరిగింది. అయితే రిజెక్ట్ అయ్యి మనకి 30 గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మోడీ గారు, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మరి వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం ద్వారా మీకు ఇస్తున్నాము. మరి ఇచ్చినటువంటి ఆ బుక్ మన దగ్గర మరి ఎప్పుడు కూడా బ్రతికించుకునే ఉండాలి. అంతేగాని ల్యాబ్ స్టేషన్ అంటే చనిపోతే మళ్ళీ మీకు ఫ్రీ ఏమి కూడా వర్తించవు. ఎందుకంటే మరి మన చంద్రబాబు నాయుడు గారు, పార్టీ అధ్యక్షులు బాబీ గారికి, గ్రామ కమిటీ అధ్యక్షులు మహాలక్ష్మి గారికి, ఈ దేశంలో ఉన్న
అన్ని గ్రామాల ప్రజలకి ఏదైతే గ్యాస్ లేదో వాళ్ళందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక మంచి స్కీము ఉజ్వల కదండి. దాన్ని మీ గ్రామంలో మీరందరూ సద్వినియోగం చేసుకోవడం, సుమారు మీ పొంగల్ గ్రామానికి 30 గ్యాస్ కనెక్షన్స్ ఈరోజు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని మమ్మల్ని ఆహ్వానించిన మన సోదరులత గారికి, పార్టీ అధ్యక్షులు బాబీ గారికి, మా గ్రామ కమిటీ అధ్యక్షులు కొండ నాలుకకు మందేస్తే అన్నట్టుగా తయారైంది కాకినాడ జీజీహెచ్ పరిస్థితి. ఏదైనా బాధతో ఆసుపత్రిలో చేరితే అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం పేదలకు శాపంగా మారుతుంది. కుక్కకాటుతో ఆసుపత్రిలో చేరిన ఒక వ్యక్తి తిరిగి శవమై తిరిగి వచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు తమకు అన్యాయం ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. దీంతో విషయం ఇమేజ్ న్యూస్ దృష్టికి రావడంతో జీజీహెచ్ నిర్వాహకం బయటపడింది. కాకినాడ జిల్లా కరప మండలం పెనుగుదురు గ్రామానికి చెందిన పిలక వెంకటేశ్వరరావును నవంబర్ 16వ తేదీన వీధి కుక్క కరిచింది. తీవ్ర గాయంతో కరప ఆసుపత్రిలో ఏఆర్వి ఇంజెక్షన్ 2 డోసులు వేయించారు. తర్వాత పరిస్థితి విషమంగా ఉందని కాకినాడ జీజీహెచ్ లో చేరారు. అయితే అక్కడ చేరిన కాలుకు ఇంజెక్షన్ చేసి ఇంటికి పంపించారు. అది కాస్త ఇన్స్పెక్షన్ సోకి మరింత కుల్లి వెంకటేశ్వరరావు నరక యాతన పడ్డారు. దీంతో కంగారు పడి మళ్లీ జీజీహెచ్ కు తీసుకురావడం, ఆనక వైద్యం పేరిట శస్త్రచికిత్స చేశారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో వెంకటేశ్వరరావు పరిస్థితి విషమించడంతో సిబ్బందిని ప్రాధేయపడ్డా నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో కాకినాడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ కూడా ఫలితం లేకపోవడంతో మరో ఆసుపత్రిలో చేర్చగా ఈ నెల 20న మృతి చెందారు. ఇదంతా జీజీహెచ్ లో సిబ్బంది నిర్లక్ష్యం పుణ్యమా అని జరగాల్సిన నష్టం జరిగిందని, ఆనక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నా తండ్రి దక్కలేదని కొడుకు వీరబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన వైద్యం అందకే కాదు పూర్తిగా ఉబ్బి కూలిపోవడం జరిగిందని భార్య సరస్వతి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం కేంద్రమైన రాయవరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ పై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. పదాలతో పోరా లీగల్ వాలంటీర్ షేక్ సుభాని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అనపర్తి బార్ అసోసియేషన్ సెక్రటరీ టీవీవి రమణమూర్తి బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ గా చేసేందుకు విద్యార్థి దశ నుండి అవగాహన కల్పించాలన్నారు. బాలికలు 18 సంవత్సరాల వయసు నుండి వరకు వివాహాలకు దూరంగా ఉండి చదువు మీద దృష్టి సారించాలన్నారు. బాల్య వివాహాలు చేయడం ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమన్నారు. బాలురు డ్రగ్స్ కు దూరంగా ఉండి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంద్రమల్ల రామకృష్ణ, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు, అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. నాకు 8th క్లాస్లోనే మ్యారేజ్ చేసేసారు. మ్యారేజ్ చేసిన తర్వాత మా పాప పుట్టిన తర్వాత నేను 10th క్లాస్ కట్టాను. మా బాబు కడుపులో ఉన్నప్పుడు నేను ఇక్కడ డిగ్రీ ఇంటర్ చదివాను. ఇక ఈ సార్లు చెప్పలేదు నాకు. ఇక్కడ నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత, కానీ అప్పుడు మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే నా లైఫ్ నాకు చదువుకోవడం అంటే ఇష్టం. కానీ మా నాన్నగారు మా అమ్మగారు అది బలవంతంగా పెళ్లి చేశారు. నాకే తెలియకుండా ఏం చేయాలన్నా సరే మనకి చట్టపరంగా ఇప్పుడు ఈ గాంజా ఇటువంటివన్నీ మనకి మన చుట్టుపక్కల ఏదైతే ఈ నార్కోటిక్స్ సంబంధించి చెడు వ్యసనాలకు పిల్లలు దగ్గర అవుతున్నారు, ఆ కేసులో ఒక్కసారి మనిషి కానీ ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పి తెలిస్తే వాడికి బెయిల్ రావడానికే 6 నెలల సమయం. ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్య వివాహాలు బాలికల విద్యా రక్షణ, ఆరోగ్యం కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. రుషికొండపై ఇప్పుడు తలబద్దలు కొట్టుకోవడానికి ఆనాటి ప్రభుత్వమే కారణమని ఏపీ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. ఆదాయం వచ్చే భవనాలు కూల్చి ప్యాలెస్ కట్టారని మండిపడ్డారు. మరోసారి రుషికొండ వినియోగంపై చర్చ జరుగుతుందన్నారు. అనేక ప్రపోజల్స్ వస్తున్నాయని, వైబుల్ ప్రాజెక్టు ఏంటి అనే అంశంపై దృష్టి పెట్టామని తెలిపారు. సముద్రం అటు పోర్ట్ల వల్ల రుషికొండ కింద 9 ఎకరాలు 2 ఎకరాలు మాత్రమే అందుబాటులోకి వస్తాయన్నారు. 7 ఎకరాలు సిఆర్జెడ్ నిబంధనల పరిధిలో ఉంటాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కాగా రుషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలన్న అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ 3వ భేటీ జరిగింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు పయావుల కేశవ్, కందుల దుర్గేష్, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ ఏపీటీఏ సీఈఓ ఆమ్రపాలి కాటా, పర్యాటక శాఖ అధికారులు పాల్గొనగా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి వర్చువల్ గా పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. విశాఖపట్నం ఋషికొండ మీద నిర్మించినటువంటి ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా ఉపయోగంలోకి తేవాలి అనే దాని మీద మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి వాటిని ఏ రకంగా సద్వినియోగం చేయాలన్నప్పుడు వాటిని మెజారిటీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే హోటల్స్కో లేక ఆ రకమైనటువంటి ఉపయోగంలోకి వచ్చే వాటికి ఇవ్వాలని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు అవి హోటల్ కన్వీనియంట్గా లేవు, మాకు అదనంగా ప్లేస్ కావాలి అని అడిగారు. అదనంగా ప్లేస్ అడిగితే దానికి కొండ కిందనే ఒక 9 ఎకర్స్ ఉందని చెప్పి ఐడెంటిఫై చేశాం. ఆ 9 ఎకర్స్ ఇది ఇస్తాము అని అంటే దేశంలోనే పెద్ద పెద్ద హోటల్ సంస్థలన్నీ కూడా వచ్చి అప్లై చేశాయి. అయితే దాన్ని ఇవాళ డీటెయిల్డ్గా వెళ్ళి అనలైజ్ చేసినప్పుడు ఆ కింద ఉన్నటువంటి ల్యాండ్ 9 ఎకర్స్ అనుకుంటే ఆ 9 ఎకర్స్లో 7 ఎకర్స్ సిఆర్జెడ్ నిబంధనల కింద ఏ రకమైనటువంటి నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం లేదు. అంటే కేవలం 2 ఎకరాలే మిగులుతుంది. ఇది ఒక కొత్త సవాల్ ఈరోజు మా కమిటీ సమావేశం ముందుకు వచ్చింది. ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా మనం మ్యాపింగ్ చేయించిన తర్వాత సో ఇవాళ మళ్ళీ ఇంకొక సైడు గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఉందా అనేటువంటిది ఆల్టర్నేటివ్ చూసి ఎల్లుండి మళ్ళీ 2-3 ఆప్షన్స్ని స్టడీ చేసుకుని సర్వే చేసుకుని 28th మళ్ళీ ఒక ఆన్లైన్ మీటింగ్ అరేంజ్ చేసుకునే రకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్లస్ ఇంకొక ఇన్నోవేటివ్గా కూడా ఆలోచించడం జరిగింది. ఇప్పుడు ఏవైతే బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారో వాటిలో ఇంకా ఒక 60,000 చదరపు అడుగుల నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. అంటే ఆ భవంతుల పైన. సో ఆ ఆప్షన్ని కూడా పరిశీలించమని అడిగాం. స్ట్రక్చరల్ స్టెబిలిటీతో పాటు ఇంకొక 2 ఫ్లోర్స్ వేసుకుంటే అక్కడే ఒక 100 రూమ్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక సీఎం చంద్రబాబు నినాదం ఒకటే, ఒక్కో కుటుంబానికి ఒక్కో పారిశ్రామికవేత్తను తయారు చేయడం కోసం అనేక చర్యలు చేపట్టిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. ఆ దిశగానే మొత్తం 12 రకాల శిక్షణ కార్యక్రమాలను కేశినేని ఫౌండేషన్ ఎంపిక చేసుకుని శిక్షణను అందిస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ప్రత్యేకంగా మష్రూమ్ తేనె పరిశ్రమ, పెస్ట్ కంట్రోల్, దోమల నివారణ, బొద్దింకల నివారణ, ఇతర శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నామని తెలిపారు. ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివనాథ్ మాట్లాడుతూ 250 మందిని ఎన్ఐఆర్డీకి మహిళలను పంపించామని, చివరికి వారికి మార్కెటింగ్ సపోర్ట్ కూడా తాము ఇస్తామని తెలిపారు. ఆన్లైన్ మార్కెటింగ్ కూడా చేయించి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నామని చెప్పారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మహిళల ఆర్థిక పరిస్థితులు మళ్ళా పూర్వ వైభవం పొందటం మొదలైంది. మహిళా సాధికారిత అనేది ఈ ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత అంశం. ఆనాడు రూపాయి పొదుపని డ్వాక్రా మహిళల్ని పెట్టింది ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అది ఒక మహిళల ప్రగతిలో, ఆర్థిక స్వావలంబనలో ఒక విప్లవాత్మకమైనటువంటి పథకంగా ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలిచింది డ్వాక్రా గ్రూపులు. ఈరోజు ప్రభుత్వ పరంగా దాదాపు 1 కోటి గ్రూపులు, 1 కోటి మంది మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో పెద్ద ఎత్తున తమ భర్తలు సంపాదించేది కాకుండా తమ ఖాళీగా ఉన్న సమయంలో ఇంటి దగ్గరే ఏదో ఒకటి చేసుకొని కుటుంబానికి అండగా ఉండేదానికి వాళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా బ్యాంకు లోన్లు ఇప్పిస్తున్నాం. వాళ్ళకి వచ్చే వడ్డీల్ని ప్రభుత్వ పరంగా వడ్డీలు కడుతున్నాం. అన్ని రకాలుగా కూడా ఈ డ్వాక్రా గ్రూపులకి అండగా ఉంటా ఉన్నాం. అంతేకాకుండా విజయవాడ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి కూడా ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి దానిలో మహిళలే ప్రధాన లబ్ధిదారులుగా చేస్తూ అటు డ్వాక్రా గ్రూపులు చేసిన ఏ కార్యక్రమం చేసినా కూడా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని దేశ జనాభాలో 50% పైగా ఉన్న మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి పరచాలి, తద్వారా
ఒక మహిళని ఆ కుటుంబంలో ఆర్థిక పరంగా ముందుకు తీసుకువెళ్తే కుటుంబం అంతా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలు శక్తివంతులని ఈ దేశంలో గుర్తించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు. సో ఆ విషయాల్లోనే అనేకమైన ప్రయోగాలు సత్ఫలితాలు ఇవ్వటమే కాకుండా ఈ రోజున మహిళలు చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పురుషుడి మీద ఆధారపడకుండా తన కుటుంబాలు తను పోషించిన స్థితికి ఈ రాష్ట్రంలో వచ్చిందంటే ఇది భారతదేశానికి ఒక మార్గదర్శకం ఆంధ్ర రాష్ట్రం అనేది మనందరికీ తెలుసు. ఇవాళ 2024లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి మొట్టమొదటి స్లోగన్ ప్రతి ఇంటిలో ఒకళ్ళు ఎంటర్ప్రెన్యూర్ అన్నా కావాలా, ఉద్యోగస్తులన్నా కావాలా, ఆ రెండు మాత్రమే ఆ కుటుంబాలని పేదరికం నుంచి బయటికి తీసుకురాగలదని చెప్పి ఆయన చెప్పి ప్రోత్సహించిన దాంట్లో ఇవాళ మన ఎంపీ కేసినేని చిన్ని గారు ఒక ప్రత్యేక పథకంగా అటు గ్రామీణాభివృద్ధి సంస్థల నుంచి కానివ్వండి, కేంద్రంలో పంచాయతీరాజ్ సంస్థల నుంచి కానివ్వండి, లేకపోతే టెక్నాలజీ రూరల్ టెక్నికల్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాలోని ఈపటం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు పవన్. నీ బిడ్డగా నేను ఇంటికి వచ్చానంటూ నాగేశ్వరమ్మ కళ్ళకు నమస్కరించారు. ఆపై వృద్ధురాలికి కొత్త బట్టలు ఇవ్వడంతో పాటు 50,000 నగదు, వికలాంగుడైన మనవడికి ₹1,00,000 డిప్యూటీ సీఎం అందజేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యే జీతం నుంచి 5,000 ప్రతి నెల పెన్షన్ రూపంలో వృద్ధురాలికి ఇస్తానని హామీ ఇచ్చారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వృద్ధురాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న ఇంట్ల నాగేశ్వరమ్మ కుమారుడు కోసం 3 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్ను అందజేశారు. భవిష్యత్తులో అండగా ఉంటానని వృద్ధురాలికి హామీ ఇచ్చారు. ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా పార్టీ ఆఫీస్కు రావాలని ఇంట్ల నాగేశ్వరమ్మకు పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ రాకతో నాగేశ్వరమ్మ సంతోషం వ్యక్తం చేసింది. గత వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటంలో జనసేన కార్యకర్తల ఇళ్లను కూల్చివేసిన విషయం తెలిసిందే. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతోనే ఇళ్లను కూల్చేశారని ఆరోపణలు ఉన్నాయి. విషయం తెలిసిన వెంటనే అప్పట్లో గ్రామంలో పర్యటించిన పవన్ డ్వాక్రా ఎస్హెచ్జి మహిళా గ్రూపులకు 1,450 కోట్ల రుణాలను పెద్ద ఎత్తున అందజేయడం అభినందనీయమని రూరల్ బ్యాంకింగ్ ఎస్ఎల్బీసీ ఆర్ఆర్బీ ప్రధాన కార్యదర్శి వి చంద్రశేఖరన్, డిఆర్డీఏ వెలుగు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏఎన్బి నాంచారా రావులు తెలిపారు. మహిళలు బిజినెస్ రంగాలలో రాణించాలని ఇండియన్ బ్యాంక్ ప్రోత్సహిస్తుందని తెలిపారు. మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఇండియన్ బ్యాంక్ కృషి చేస్తుందన్నారు. డ్వాక్రా మహిళా రుణాలు పై ఎస్హెచ్జి అవుట్ రీచ్ కంపెయిన్ కార్యక్రమం బందర్ రోడ్డు బిగ్ సి సింధులోని A+ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ మేరకు డ్వాక్రా ఎస్హెచ్జి గ్రూప్ మహిళలకు 1,450 కోట్ల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్వాక్రా ఎస్హెచ్జి గ్రూప్ మహిళలకు పెద్ద ఎత్తున 1,450 కోట్ల రుణాలను ఇవ్వడం సంతోషించదగ్గ విషయమన్నారు. ముఖ్య అతిథిగా రావటం నాకు చాలా సంతోషం. మరి ఈవేళ 1,450 crores ఎస్హెచ్జి ఉమెన్కి, అంటే కృష్ణా, ఎన్టీఆర్, విజయవాడ అర్బన్లో కూడా అన్నీ కలిపి చాలా మంచి అమౌంట్ని మనం ఎస్హెచ్జి గ్రూప్స్కి ఇవ్వటం చాలా సంతోషం. మరి ఇండియన్ బ్యాంక్ ఈ రకంగా చాలా మంచి ఈవేళ కూడా కొంతమంది స్టాల్స్ పెట్టించి వాళ్ళకి బిజినెస్ అంటే స్టాల్స్ ఎలా హౌ టు మేనేజ్ అనే దాని మీద కూడా చెప్తూ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇండియన్ బ్యాంకు మేనేజ్మెంట్కి, ఇక్కడ ఉన్న అధికారులకి, ఇక్కడ వచ్చిన మేనేజర్స్కి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మరి ఉమెన్ కూడా చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అనేక మంది వాళ్ళ యొక్క శాంక్షన్ లెటర్స్ని మన డీజీఎం గారి దగ్గర, మన హెడ్స్ దగ్గర తీసుకోవడం, జనరల్ మేనేజర్ ఫైనాన్స్ సార్ దగ్గర తీసుకోవడం చాలా సంతోషం. మరి ఉమెన్కి ఈ రకంగా సపోర్ట్ చేస్తున్న ఇండియన్ బ్యాంకు ఇలాగే ముందు కూడా ఇంకా మంచి, అంటే ఇప్పుడు ఒక గ్రూప్కి మనం 20 lakhs ఇస్తున్నాము. ఆల్రెడీ నిన్న నాకు డీజీఎం గారు చెప్పడం కూడా 30-35 lakhs కూడా మనం వెళ్తున్నాం సార్. ఇఫ్ గ్రూప్ కనుక పొటెన్షియాలిటీ బాగుండి చేయగలిగే గ్రూప్లో అయితే మేము 30-35 lakhs కూడా వెళ్తున్నాం అన్నారు. చాలా సంతోషం అండి. ఇండియన్ బ్యాంక్ ఈ విధంగా ఎస్హెచ్జి ఉమెన్కి మంచి సపోర్ట్ చేస్తూ లైవ్లీహుడ్ యాక్టివిటీస్లో వాళ్ళు తీసుకున్న ప్రతి అమౌంట్ని కూడా వ్యాపారం ఎలా, అంటే స్మాల్ ఎంటర్ప్రైనర్ నుంచి మైక్రో ఎంటర్ప్రైనర్ వరకు కూడా వాళ్ళ వ్యాపారానికి ఉపయోగించి స్త్రీలు మన ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి 1 family 1 ఎంటర్ప్రైనర్లో మంచి భాగంగా ఈ యొక్క బ్యాంక్ కంట్రిబ్యూషన్ని మా ఎస్హెచ్జి ఉమెన్ కూడా ఉపయోగించుకొని 1 family 1 ఎంటర్ప్రైనర్లో మంచి ఉమెన్ ఎంటర్ప్రైనర్గా ఈ సంవత్సరం తయారు చేయడంలో ఇండియన్ బ్యాంక్ పాత్ర కీలకం. ఆ విధంగానే మేము కూడా ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ సెర్ప్ కానివ్వండి, డిఆర్డిఏ నుంచి కూడా మేము ఆ 1 family 1 ఎంటర్ప్రైనర్లో
ఉమెన్ ఎంటర్ప్రైనర్ని సపోర్ట్ చేయడానికి వీఆర్ గివింగ్ ద లాట్ ఆఫ్ ఫోకస్. మరి అందులో భాగంగా ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం చాలా సంతోషం అండి. అన్ని బ్యాంకులు ఇలాగే చేస్తున్నారు, అందులో ఇండియన్ బ్యాంక్ ఇవాళ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి నేను హాజరవటం ఇంకా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చింది. इसमें पूरा आंध्रा तेलंगाना दोनों मिला के 8 जोन्स है इंडियन बैंक में. ये सारा मिला के 1150 करोड़ आज सैंक्शन दे रहे हैं. इसमें 500 करोड़ लगभग 500 करोड़ तो आज ही अकाउंट में खाते में आ जाएगा, ग्रुप्स का खाते में आ जाएगा. इधर का ये आंध्रा में तेलंगाना में क्या है, स्पेशलिटी क्या है, उसमें पैसा जितना देते हैं वो पूरा वापस आ जाता है. एनपीए नहीं है. एनपीए 0.2%, 0.3% वो भी कोई कारण के कारण होता है, अदरवाइज वो एनपीए होता ही नहीं है. सो पूरा इंडियन बैंक का फोकस है ये आंध्रा एंड तेलंगाना में, इसीलिए बहुत ज़्यादा है. अब 7,500 इतना 7,500 करोड़ हमारा एसएचजी आउटस्टैंडिंग है दोनों स्टेट मिला के. ये बहुत बड़ा रकम है. ये क्यों इतना इंडियन बैंक दे रखे हैं, ये पैसा वापस आ रहा है. ये हम ये भी बोल रहे हैं लाखपति दीदी स्कीम भी है, आपने सार भी बताए ना आपको, DRDA वो स्कीम में भी वो इंडिविजुअल एंटरप्रेन्योर के लिए भी हम लोन दे रहे हैं. उसमें भी बहुत कंसेशन इंटरेस्ट रेट में दे रहे हैं. उसमें भी ज़्यादा एंटरप्रेन्योर्स को हम मोटिवेट कर रहे हैं. ये मार्केटिंग के लिए भी हम इन लोगों को सलाह दे रहे हैं. उनको ये बोल रहे हैं कि आप लोग कोई सोशल मीडिया के थ्रू मार्केटिंग करो और कोई एग्जीबिशन डाल दो. इसलिए ये कैंपेन हम हमेशा हर क्वार्टर में एक बार ये बड़ा लेवल में कैंपेन करते हैं. इसमें भी ये मार्केटिंग करते हैं एसएचजी महिलाएं, इनको लाभ उठाते हैं. हम ये भी बोल रहे हैं इनको हर महीने 10,000 तो अपना हाथ में पैसा रहना ज़रूरी है. वो कमाना, हर व्यक्ति हर मेंबर 10,000 कमाएंगे तो उनका परिवार एंड स्टेट का इकोनॉमी बढ़ेगा. यही इंडियन बैंक का एंड गवर्नमेंट का भी यही प्रोग्राम है. थैंक यू. ये कार्यक्रम एसएचजी के लिए किया गया है और आप देख रहे हैं कि हम इंडियन बैंक के द्वारा 1,100 करोड़ का ऋण वितरण किया जा रहा है, जिसमें हमारे 8 जोन भाग ले रहे हैं. हमारा उद्देश्य ये है कि हर एक परिवार में कम से कम एक महिला उद्यमी ऐसा हो जिनकी आय 1 लाख रुपए से अधिक हो, जैसा कि केंद्र सरकार की अवधारणा है. उसके अनुरूप हम ये कार्य कर रहे हैं और विभिन्न महिला समूहों ने अपना स्टॉल भी लगाया है, जो यह दिखाता है कि इस हमारे द्वारा दिए गए ऋणों का उचित उपयोग किया जा रहा है. हम उम्मीद करते हैं कि इंडियन बैंक हमेशा इस तरह के कार्यक्रमों में अपनी भागीदारी सुनिश्चित करेगा. धन्यवाद. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అప్పలపాలెం గ్రామంలో దేవుని పరిశుద్ధ మందిరంలో పాస్టర్ ఎలైజా ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ పంపిణీ చేసిన దాట్ల సుబ్బరాజు. రాయవరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్పై న్యాయ అవగాహన సదస్సు. ఎదురొష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.